417 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. అదొక చరిత్ర, ఒక రికార్డు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 28,376 కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు. ఈ సంవత్సరం మళ్ళీ మనం 1 ఇయర్లో 12,454 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఈ 5 ఏళ్లలో 60,000 కాదు 70,000 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు పెట్టి రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన దేశ ఈరోజు డిపార్ట్మెంట్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఫస్ట్ టైం నేను ఎప్పుడు కూడా ఒక డిపార్ట్మెంట్ గట్టిగా చెప్పను, అభినందించను. అలాంటిది ఈరోజు చూస్తే మేజర్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో 94% రిజర్వాయర్లో నీళ్లు వచ్చే పరిస్థితికి వచ్చింది. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. జలకళ ఎక్కడికక్కడ ఉట్టి పడతా ఉంది. ఈరోజు మనం చూస్తే ఇప్పటికిక్కడ చూసినప్పుడు 1048 టీఎంసీ నీళ్లున్నాయి, 80%. అదే కాకుండా కొన్ని వర్షాలు బాగా వస్తున్నాయి, అందుకని ఎక్కడికక్కడ గ్యాప్ పెట్టాలి, ఫ్లడ్ క్వశ్చన్ పెట్టుకోవాలి, గట్టి క్వశ్చన్ పెట్టారు. అల్టిమేట్గా అవి ఫ్లడ్ తగ్గతానే అవి ఫిలప్ చేస్తారు. కాబట్టి మొత్తం ఇప్పటికీ 74% పూర్తయింది ఉన్నాయి. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. కొన్ని ప్రాజెక్టులు కొన్ని ఇబ్బందులు వచ్చాయి. తుంగభద్ర గేట్స్ కొట్టుకొని పోయినాయి, మొన్నే నిలిపాం. 25 టీఎంసీ నీళ్లు తగ్గించాల్సి వస్తూ ఉంది. పిఏబిఆర్ ఒక 5 టీఎంసీ నీళ్లు తగ్గించాల్సి వస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ సేఫ్టీ ఆఫ్ ది డ్యామ్ ఇవన్నిటి కోసం దాన్ని కూడా స్టడీ చేస్తున్నాం. అలగనూరు ఒక 3 టీఎంసీ తగ్గించే పరిస్థితికి వచ్చాం. అన్నమయ్య ఆ రోజు కొట్టుకొని పోతే పట్టించుకోని పరిస్థితి, దానివల్ల 2.4 టీఎంసీ నీళ్లు అక్కడ కూడా తగ్గే పరిస్థితి వస్తూ ఉంది. అదే మరి సోమశిల కందలేరు పోయినసారి నీళ్లు బ్రహ్మాండంగా పెట్టాం, ఈసారి కూడా పెడుతున్నాం. అక్కడుండే ప్రత్యేకమైన పరిస్థితి ల్యాండ్ అక్విజిషన్ ఇవన్నీ కూడా ఒక 11 టీఎంసీ నీళ్లు పెండింగ్ ఉండే పరిస్థితి వస్తూ ఉంది. అయితే ఇక్కడ ఉండే సభ్యులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఒక సాగునీరు అంటే, వాటర్ రిసోర్స్ అంటే ఒక మేజర్ ఇరిగేషన్, మైన్ ఇరిగేషనే కాదు. మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, నేను చాలా ప్రయత్నాలు చేశాను దీని మీద. సుదీర్ఘమైన రాజకీయాల్లో మీరు చూస్తే సాగునీటి ప్రాజెక్టుల కింద మేనేజ్మెంట్ కోసం వాటర్ యూజర్స్ కమిటీలు కూడా క్రియేట్ చేశాం. ఆ రోజు చాలా వరకు స్టేక్ హోల్డర్స్ కమిటీస్ అన్ని మనం క్రియేట్ చేశాం. అంటే లబ్ధిదారులనే మెంబర్లుగా చేసి వాళ్ళకు